ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విజయవాడకు చెందిన నెక్కలపూడి పవన్ కుమార్ ట్రస్ట్ ఆర్థిక సహాయం 8 లక్షల రూపాయలతో నిర్మించిన మల్టీపర్పస్ హాల్ను దాతలతో కలిసి ఆర్జేడీ నాగమణి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆర్జేడీ నాగమణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో దాతల సహాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికులు పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం వలన మంచి ఫలితాలు సాధ్యమవుతున్నాయన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలకు అవసరమైన హాల్ను నిర్మించడానికి ముందుకు వచ్చిన సభ్యులను ఆమె అభినందించారు. విద్యార్థులు పాఠశాల దశలో విద్యకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఎన్ని ఉన్నత విద్యలు చేపట్టాలన్నా ప్రాథమిక విద్యే కీలకమని, దీనిని గుర్తుంచుకొని విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. అనంతరం హాల్ నిర్మాణానికి ట్రస్ట్ తరపున కృషి చేసిన దాతలను ఆర్జేడీ నాగమణి సన్మానించారు. ఆర్జేడీ నాగమణిని పాఠశాల విద్యార్థులు, మండల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, హైస్కూల్ ఉపాధ్యాయులు విడివిడిగా సన్మానించారు. అనంతరం రామన్నపాలెం హైస్కూల్ తరపున ఏర్పాటు చేసిన వాన సమారాధన కార్యక్రమాన్ని ఆర్జేడీ నాగమణి ప్రారంభించారు. స్కూల్స్ అనేవి అప్స్టేర్ లో ఉంటాయి తప్ప గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఎక్కడనిక్కడ స్పోర్ట్ మీట్ ఏదైనా జరుగుతుందా అనే వాతావరణాన్ని కల్పించే విధంగా ఎఫర్ట్స్ పెడుతూ ఈ స్కూల్ డెవలప్మెంట్ లో అహర్నిశలు కృషి చేస్తున్న హెచ్ఎం గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన దాతలు పెద్దలు గౌరవనీయులు అలాగే ఉషమ్మ మేడం గారిని, అలాగే కిరణ్ గారికి, మేడం గారికి, ఎందుకంటే పెద్ద మనసుతో పిల్లలకి అన్ని రకాల సౌకర్యాలను ప్రొవైడ్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలంటే ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ చాలా అవసరమనే ఒక ముఖ్య ఉద్దేశంతో సుమారుగా 6.5 లక్షలతో మనకి ఈరోజు మల్టీ సర్వీస్ రూమ్ని, పర్పస్ రూమ్ని వీళ్ళకి కన్స్ట్రక్షన్ చేయించడంలో కృషి చేసిన దాతలందరికీ కూడా మా జిల్లా విద్యాశాఖ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వేదికను అలంకరించిన మండల విద్యాశాఖ అధికారులకి, హెడ్ మాస్టర్స్కి, ఇతర పెద్దలకి, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పేరెంట్స్కి, గ్రామ పెద్దలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడంలో సపోర్ట్ అందిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులని ఆశీర్వదిస్తూ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి. అవే కాకుండా మేమున్నామంటూ ప్రతి ఏది అడిగినా కూడా ఇవ్వగలిగే మంచి మనసున్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఊళ్ళో ఉన్నారని ఈ స్కూల్ చూడగానే నాకు చాలా ఆనందం వేసింది. కాబట్టి వారందరికీ కూడా మరి పేరున విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లలకి స్పోర్ట్స్లో అంటే చదువుతో పాటు గేమ్స్ అనేవి కూడా శారీరకంగాను మానసికంగాను ఎదగడానికి ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు పిల్లలకి స్పోర్ట్స్ మెటీరియల్తో పాటు స్పోర్ట్స్ డ్రెస్సులను కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు గౌరవ కిరణ్ గారు మనకి ఈ మామూలుగా ఈ రూమ్ని 6.5 లక్షలతో ఇవ్వడమే కాకుండా అందరికీ పిల్లలకి మంచి భోజన సదుపాయాన్ని కూడా కల్పించి ఈరోజు పిల్లలందరికీ కూడా మంచి అవకాశాన్ని వారు కల్పించడం జరిగింది. వారికి అందరూ కూడా గట్టిగా క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్ని కోట్లున్నా కూడా ఇవ్వగలిగే శక్తి ఉన్న వాళ్ళు తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో కిరణ్ గారు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా గొప్ప మనసు కలిగి ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మీరు చక్కగా చదువుకొని ప్రతి క్లాసులో కూడా మంచి మార్కులు స్కోర్ చేయాలి. 10వ తరగతిలో కూడా తెలుగు మీడియం స్కూల్స్ లో లాస్ట్ ఇయర్ 90% రిజల్ట్ కూడా స్కోర్ చేశారని చెప్పారు. నిజంగా టీచర్స్ అందరినీ అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్ రావాలి. మనకి ఇక్కడ ఇప్పుడు కంప్లీట్ గా ఒకే మీడియంతో స్కూల్ రన్ అవుతుంది అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ 10వ తరగతి చదివే విద్యార్థులతో పాటు రిమైనింగ్ విద్యార్థులు కూడా రెగ్యులర్ గా పాఠశాలకు వస్తూ మన అమ్మా నాన్న ఎంత కష్టపడితే ఈ రోజు మిమ్మల్ని పెంచి పోషిస్తున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణంలో మీకు అందుతున్నాయనేది కూడా మీరు అర్థం చేసుకొని రెగ్యులర్ గా స్కూల్కి వస్తూ ఉపాధ్యాయులు చెప్పే
పాఠాలను శ్రద్ధగా విని ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ అవ్వాలన్నా ఈ స్కూలే మెయిన్ బేస్ కాబట్టి స్కూల్లో పునాది కరెక్ట్గా ఉంటేనే హైయర్ స్టడీస్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరు ఈ రోజు అమ్మాయిలకు చాలా ట్రెడిషనల్ డ్రెస్ లో చాలా చాలా క్యూట్ గా తయారై వచ్చారు. అలాగే బాయ్స్ కూడా చాలా ఆనందంగా ఈ రోజు స్కూల్లో ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు ఇనాగ్రేషన్ సెషన్ అనేది స్టార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన అలాగే డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు